అందరికీ క్షణార్థులల్లా ఇక ఈ రోజు ఏందో ఎరికేనా? అదేనోళ్ళ మన తెలంగాణలంతా కలిసి మన రాష్ట్రం మనకు కావాలని సమ్మెలు ధర్నాలు చేసి మా నీళ్లు మా నిధులు మా నియామకాలు కావాలని కొట్లాడినాం కదా. ఇక రాష్ట్రం వచ్చింది కదా గా రోజే అన్నట్టు. మన రాష్ట్రం మనకు కావాలన్నది 60 ఏండ్ల కల. మనది ఎన్నో దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది ప్రజల ఆకాంక్ష, ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగం గిన్నిగనం గలిస్తేనే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మన కల నెరవేరింది కదా. ఏమంటారు? ఇంకా చాలా ఉంది, చెప్పమంటారా? తెలంగాణ అంటే కేవలం ప్రాంతం కాదు, ఆత్మ గౌరవానికి ప్రతీక, స్వాభిమానానికి చిరునామా. మన గడ్డ త్యాగాల పోరాటాల చరిత్ర కలిగిన గడ్డ. 1956 భాష మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతమని గప్పట్ల ఆంధ్రప్రదేశ్లో కలిపిళ్ళు. అయితే కలిపేటప్పుడు ఎన్ని ముచ్చట్లయితే చెప్పిండ్రు. మన ప్రాంతం తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయలే ఆంధ్రులు. కొలువులు లేకపాయే, నీళ్లు లేకపాయే, నిధులు లేకపాయే, నియామకాలు లేకపాయే. మొత్తం జునా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండ్రు. గా కష్టాలు, నష్టాలు, బాధలు చూసినోళ్ళంతా ఆవేదనతోని 1969ల తెలంగాణల ఉద్యమానికి బీజం పడ్డది. జై తెలంగాణ అంటూ నిలువెత్తుగా సాటిండ్రు యువకులు, చిన్నోళ్ళు, పెద్దలంతా కలిసి. తెలంగాణ కోసం పోరాడి వందలాది మంది ప్రాణాలు అర్పించిండ్రు. ఒక సమయంలో ఉద్యమం చల్లబడింది అనుకున్న టైంలా ప్రజల మనసుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోరిక మాత్రం చచ్చిపోలే. ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి గుంటెలో తెలంగాణ కళ సజీవంగానే బతికింది. కాలం గడుస్తుంది, తరాలు మారుతున్నది, తెలంగాణ తపన మాత్రం తగ్గలేదు. సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమానికే కొత్త రూపం వచ్చిందల్లా పల్లె నుంచి పట్నం దాకా, ఊరి నుండి ఢిల్లీ వరకు తెలంగాణ స్వరం మోతమోగింది. ఉద్యమం రోజు రోజుకి ఉధృతమై విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కవులు, కళాకారులు ఇలా ప్రతి ఒక్క వర్గం తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కటే ఇల్లు. ఒకవైపు సవాళ్లు, సమావేశాలు, మరోవైపు నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, మానవహారాలు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. 2009లో జరిగిన ఉద్యమం తెలంగాణ చరిత్రలో కీలక మలుపు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. యువకులు తమ ప్రాణాలు సైతం త్యాగం చేసిళ్ళు. వారి త్యాగాలను తెలంగాణ రాష్ట్రం చివరికి ఎన్నో ఉద్యమాలు, చర్చలు, రాజకీయాల పరిణామాలకు అనంతరం భారత పార్లమెంటు తెలంగాణ బిల్లును 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా పుట్టింది. ఆ రోజు తెలంగాణ ప్రజల సంతోషానికి, ఆనందానికి, సంబరాలకు అవధుల్లేకపోయినాయి. ఎన్నో ఏండ్ల కల సాకారమైంది. ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొన్నది. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా జై తెలంగాణ అని పలుకుతుండు. అదే నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అమరవీర్ల కలలు అన్న తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలి. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిద్దాం. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమరులైన వారికి తెలంగాణ గడ్డ అంటే పోరాటాల గడ్డ. తెలంగాణ ప్రజలు అంటే ఆత్మ గౌరవానికి ప్రతిరూపం. తెలంగాణ సంస్కృతి అంటే మన అస్తిత్వానికి గుర్తు. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలతో అమరవీరుల ఆశయాలు సహకారం కావాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా జీవించాలని మళ్ళోసారి శనార్థులు.